నమస్కారం వార్తలకే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేడుకగా తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒక్కటైన శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రక్కీ చేసుకుని రాత్రి వేళల్లో ఇంటిలోకి వెళ్లి దొంగతనం చేసే ముగ్గురు దొంగల అరెస్ట్. సుమారు 25 లక్షల రూపాయల విలువైన 277 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షల విలువ గల ఒక కారు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 12న బుధవారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరిగింది. పురాణాల పరంగా తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలిసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుంబుర తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగా తీర్థం, పాప వినాశన తీర్థము, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానం చేసిన భక్తులు ముక్తి మార్గం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకర మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ పర్వదినంను ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడు మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడని చెబుతుంటారు. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలోని శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దీంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నా పేరు బి లక్ష్మీ గాయత్రి అండి. ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీ గానీ, వాటర్ ఫెసిలిటీ గానీ, అడుగుడగున మనకు మార్గంలో చాలా హెల్ప్ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని, ఈ తీర్థ స్నానం చేసుకోవాలని, ఇంటికి మరీ తీసుకెళ్లాలని కూడా చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా చాలా బాగుంది. కృష్ణ, నా పేరు కవిత, మాది తిరుపతి. రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం, భయపడ్డాము, కానీ ఈసారి వచ్చాము. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ టీటీడీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు, భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము. ఇంకొకసారి వస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఈ స్నానం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ, జై శ్రీరామ్. నా పేరు ధరణి. రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఈసారికి కుదిరింది మాకు. ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ దేవుడు దర్శనము, రామకృష్ణ తీర్థంలో మునగడము, ఆ దేవుడు దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. చాలా అనుభూతి చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్లో వెలసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి మాట్లాడుతూ మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీ నారాయణలకు ప్రీతికరమైన మాసం కనుక
శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాది దేవత వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారని వివరించారు. మాఘమాసంలో నదీ జలాలలో స్నానమాచరించి దేవతలకు పూజలు చేయడం వలన సర్వ పాపాలు తొలగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పురోహితుడు సురేష్ స్వామి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తోటమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ లోపల ఉన్న సంకల్ప వరసిద్ధి వినాయకుడికి ఈరోజు మాఘ పౌర్ణిమ సందర్భంగా పూజలు అర్చన అన్నీ చేసుకొని, ఈ విశేషం ఏమంటే మాఘమాసము పౌర్ణమి బుధవారం వినాయకుడికి విశేషం. అంత విశేషంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారు చాలామంది చేసుకుంటారు. అదే మాదిరి వినాయకుడికి బుధవారం విశేషంగా వచ్చింది. మాఘమాస పౌర్ణమి తిథివార నక్షత్రం అని ఈ మూడు కలిసింది. మనకి అంతే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తారని సంకల్ప వరసిద్ధి వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజలు అన్నీ చేసుకున్నాము. ఈ మాఘమాస పౌర్ణమి విశేషంగా అందరికీ ఆయుష్ ఆరోగ్యము ఆనందం ఇవ్వాలని సంకల్ప వరసిద్ధి వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి. గత 35 సంవత్సరాలుగా ఓబీసీ రిజర్వేషన్ 27%కి మించి పెరగలేదని, ఓబీసీ రిజర్వేషన్ 45% పెంచాలని, దీనికి బూర్జువా బీసీ ఎమ్మెల్యే, ఎంపీ మరియు మంత్రులు కృషి చేయాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మేము సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం సార్, నిజమైన బీసీ పేద కులాలని ఓసీ పేద కులాలని ఓబీసీలో చేర్చడం మాకు సమ్మతమే. కానీ 1990 నుంచి 2025 వరకు ఓబీసీ రిజర్వేషన్లో 27% మించి పెరగలేదు సార్. ముందుగా మీరు ఈ ఓబీసీ రిజర్వేషన్ ని 27% నుంచి 47% పెంచమని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులకి వినతిపత్రం ఇవ్వండి సార్. కేంద్ర మంత్రివర్యులు ఎలా ఉందంటే మన బీసీల పరిస్థితి, మన బీసీ రిజర్వేషన్ల పరిస్థితి, బావిలో వాటర్ లేవు కానీ బావి బయట బకెట్ల కొట్లాడట. మన ఓబీసీ రిజర్వేషన్ చూస్తే 27% ఉంది, కానీ ఆ 27% కోసము వేల కులాలు కొట్లాట. ఒక్కసారి బూర్జువా బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరందరూ మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలకి, ఈ బీసీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి మా ప్రధాన డిమాండ్ ఏంద్రా అంటే కేంద్రంలోన ఓబీసీ రిజర్వేషన్లు 27% నుంచి 47%కి పెంచాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జనాభా చాలా శాతం పెరిగింది. మా జనాభా తమాషా ప్రకారము విద్యా ఉద్యోగాల్లో 25% నుంచి 45% రిజర్వేషన్లు పెంచాలి. 45% పెంచిన తర్వాతే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి. లేకపోతే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని బైకాట్ చేయాలి, అమలు చేయకూడదని చెప్పేసి మేము సూటిగా ఈ బీసీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన దేశంలో చూస్తే 15% ఉన్న అగ్రవర్ణ పేద కులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి రాష్ట్రంలో, దేశంలో 60% ఉన్న ఓబీసీ ప్రజానికానికి, దాదాపుగా 60% ఉన్న ఓబీసీ ప్రజానికానికి 27% రిజర్వేషన్లు ఇచ్చారు సార్. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిజమైతే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేశంలో, రాష్ట్రంలో అమలు చేయడం నిజమైతే మరి దాదాపుగా 60% ఉన్న ఓబీసీ ప్రజలు కూడా 47% రిజర్వేషన్లు ఖచ్చితమని చెప్పేసి ఈ సందర్భంగా మేము బూర్జువా బీసీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మాత్రం మా బీసీ జనాభా, ఓబీసీ జనాభా ఇంత ఉందని చెప్పేసి పదవులు తెచ్చుకొని అలంకరించుకొని ముందుకెళ్తా ఉన్నారు సార్. నిజమైన బీసీ పేద కులాలు నష్టపోతున్నాయి సార్. ఒక్కసారి మీరంతకు మీరు ఆత్మ విమర్శ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లు కూడా రాష్ట్రంలో పెంచకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే
గతంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో 80 మార్కులు వచ్చినటువంటి ఓసీ విద్యార్థికి ఉద్యోగం వచ్చింది. 95 మార్కులు వచ్చినటువంటి బీసీ విద్యార్థికి అక్కడ ఉద్యోగం లేదు. అదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది. కావున ఈ బీసీ ఎమ్మెల్యేలు, ఈ బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు మీరంతకు మీరు ఇంట్లో కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని పోరాటం చేయాలని చెప్పేసి, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు తిరుపతి వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా పోలీసులు 3 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్టు చేసి సుమారు 25 లక్షల రూపాయల విలువైన 277 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షల విలువ గల ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తూ అలాగే ఒక గ్రూప్గా ఏర్పడి తిరుచానూరు, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి రూరల్లో గల కాలనీలలో తిరుగుతూ రాత్రి సమయంలో, పగటి సమయంలో ఇండ్లకు వేసిన తాళాలను పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి వస్తువులను, నగదును దొంగలిస్తారు. దొంగలించిన సొత్తులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వీరిపై తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా చాలా కేసులలో జైలుకు కూడా వెళ్లారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు ఉన్నవి. ముద్దాయిలు దొంగతనం చేయడానికి ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలలో తిరిగి ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ చేసుకుని రాత్రి వేళల్లో ఇంటిలోకి వెళ్లి దొంగతనాలు చేస్తారని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు ఎం అరుణ, జగన్నాథరెడ్డి, సాయినాథ్ చౌదరి, క్లైమ్ పార్టీ సిబ్బంది పీసీలు ప్రభాకర్, ప్రసాద్, ఎల్బి ప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించి వారికి నగదు, రివార్డులు ఇవ్వడం జరిగింది. ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 3 అఫెండర్స్ ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్, వాళ్ళ కన్ఫెషన్ మేర 10 కేసెస్, వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 3 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి, అలియాస్ డేంజర్, అలియాస్ శాంతోని. ఇతను మేదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్. ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దరిదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాదులపల్లి శ్రీనివాసులు రెడ్డి. ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ 3 కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక ½ కేజీ సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది అన్నమాట. సో మన తిరుపతి పోలీస్ లాస్ట్ 1 వీక్లో 2 మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపిఓ చంద్రగిరి ప్రసాద్, వాళ్ళ టీం అంతా, సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాం. ఏఐటీసీ తిరుపతి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం బారాపాటెలో గల ఏఐటీసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా నిర్మాణ బాధ్యులు నాగ సుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతున్నామని, అందుకోసం కార్మిక వర్గాన్ని కదిలించాలని, హామీల అమలు కోసం, లేబర్ కోడ్ల రద్దు కోసం,
స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని, అలాగే కూటమి ప్రభుత్వం ఆఫ్కాస్ రద్దు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవడానికి ఆందోళనలకు సిద్ధపడాలని వారు అన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల కోసం ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై మార్చి నెలలో పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం తిరిగి పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈ నెల 23న నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ, జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, ఆఫీస్ బేరర్స్ ఎన్డి రవి, సిహెచ్ శివకుమార్, గోవిందస్వామి, శ్రీరాములు, ఉదయ్ కుమార్, నాగరాజమ్మ, చాముండేశ్వరి, కేవై రాజా, సత్యనారాయణ, చంద్రబాబు, ఎన్ శివ మరియు ఏఐటీసీ జిల్లా నాయకత్వం పాల్గొంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కన్నా ఈ ఆఫ్కాస్ను రద్దు చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి మున్సిపాలిటీలు 100 మున్సిపాలిటీలు ఉన్నాయి, దాదాపు 20 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా పంచాయతీలు ఉన్నాయి. ఆ టెండర్లు అన్నాక అధికార పార్టీ వాళ్ళకే టెండర్లు వస్తాయి, అది జగమెరిగినటువంటి సత్యం. ఆ అధికార పార్టీ వాళ్ళకి ఊరికి ఒక రాజకీయ నిరుద్యోగికి ఉపాధి కల్పించేదానికి ఈ యొక్క ఆఫ్కాస్ను రద్దు చేయడం అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల మళ్ళా తిరిగి వాళ్ళందరూ ఆ కాంట్రాక్టర్లందరూ రంగంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు వేతనాలు రావు, తగ్గిస్తారు, పని భద్రత లేదు, అంతా కూడా రాజకీయ కక్ష సాధింపులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఆఫ్కాస్ని కొనసాగించాలి, రద్దు చేసే ఆలోచన విరమించాలనేటటువంటిది మాది ఒక ప్రధానమైనటువంటిది. ఈ ఆఫ్కాస్లో అన్ని రకాల శానిటేషన్ వర్కర్స్, టీటీడీలో చేసేవాళ్ళు కావచ్చు, పంచాయతీల్లో చేసేవాళ్ళు కావచ్చు, మెడికల్ కాంట్రాక్ట్లో చేసేవాళ్ళు కావచ్చు, శానిటేషన్ అనేది అందరికీ ఒకే రకమైన వృత్తి, అందరూ 8 గంటలు 10 గంటలు పనిచేయాల్సింది. అందువల్ల ఆ శానిటేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మరి ఆఫ్కాస్లో చేర్చాలనేది మాది ప్రధానమైనటువంటి డిమాండ్. ఢిల్లీలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఒకవేళ కేసులు అలానే పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసుల్లో నిజాలు తెలియకునే ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో పదే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను కానీ ఎవరి మీదైనా పర్సనల్గా మేము అటాక్ చేయలేదు. మేము చేయాలంటే చాలా ఉన్నాయి. ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు. ఇదందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చాలా ముదిరని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడై కూసింది. మేమేమైనా దీని గురించి మాట్లాడామా? ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్టుపర్చించే విధంగా మీరంతా చేసినటువంటి విషయాల్ని మేమేమన్నా సభలో మాట్లాడామా? అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా? ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది. మొదటగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు, అన్ని ఏజెన్సీలు కూడా మొదటగా మా పార్టీ లీడర్ల మీద ఎంక్వైరీ చేసే ముందు మొదటగా మీ మీద ఎంక్వైరీ చేయాలి. మీరు చేసినటువంటి మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ చేసినటువంటి పనుల మీద ఎంక్వైరీ చేయాలి. మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని మొత్తం ఈ దేశ ఢిల్లీలో గాని దేశ రాజధాని దగ్గర ఇంటర్నేషనల్ వైడ్ గా మొత్తం ఇది చేస్తున్నారు. ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా. అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సభ సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కానీ కంప్లీట్ గా అభివృద్ధి కావాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మీరు మధ్యత్వం, మీరు బ్రోకరేజ్ చేసే పనులు ఏదైనా ఉంటే సపరేట్ గా పెట్టుకోండి. కానీ అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద, నాయకుల మీద, అలాగే మా అధినేత మీద మీరు అవాకులు చవాకులు పెళ్తే ఖచ్చితంగా మేము కూడా పర్సనల్ అటాకే చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇలాంటి
ఈయనకి కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద టార్గెట్ చేయడం, అలాగే పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్ చేయడం, అటవీ భూములని, లిక్కర్ అని, ఇంకోటి అది ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేస్తాయి, నిజాలు తేలుస్తాయి. వాస్తవానికి విరుద్ధంగా మీరు మాట్లాడడం, మీరు చేయడం ఏది కరెక్ట్ కాదు. దయచేసి మీ పద్ధతి మార్చుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు ముందుకు సాగే విధంగా రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవాలి. కానీ మీరు మాట్లాడేది తప్పు చేస్తున్నారు పదే పదే. ఫస్ట్ క్రిమినల్ కాన్స్పిరసీలో మొదటగా మీరే ఉంటారు. వీటన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఆ విధంగా పోవద్దని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేడుకగా తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒక్కటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రక్కీ చేసుకుని రాత్రి వేళల్లో ఇంటిలోకి వెళ్లి దొంగతనం చేసే 3 దొంగలు అరెస్ట్. సుమారు 25 లక్షల రూపాయల విలువైన 277 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షల విలువ గల ఒక కారు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.